సిద్ధార్థ్ అనగానే నాకు బొమ్మరిల్లు, ఓయ్ ఇలాంటి మూవీస్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మనం చూడబోయే మూవీ చాలా డిఫరెంట్ మూవీ అనమాట. ఈ మూవీ ఆల్రెడీ తమిళ్, కన్నడ అండ్ వేరే లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి చాలా మంది సక్సెస్ అయింది. తెలుగులో మాత్రం కొంచెం లేట్గా రిలీజ్ అయింది. సో ఈ మూవీ డీటెయిల్ రివ్యూ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బేసిక్గా చిన్న ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, చిన్న మూవీ ఏంటంటే దీపావళి రోజు మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్ అయినా ఒక అమ్మాయి కనిపించకపోతే ఆ ఫ్యామిలీ ఎలా కంగారు పడతారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి సిచ్యువేషన్ అండర్గో అవుతారు అనేది ఈ సినిమా బేసిక్ ప్లాట్ అనమాట. ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా నేటివిటీని ఎంకరేజ్ చేసేలా ఉంటుంది ఈ ఫిలిం. అండ్ ఈ ఫిలింలో సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి అవుట్ స్టాండింగ్గా ఉంది. తన రెగ్యులర్ సినిమాలకి చాలా డిఫరెంట్గా, చాలా సహజంగా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఏంటంటే అదొక మూవీ కాదు, ఒక నార్మల్ రియల్ లైఫ్, ఒక వేరే వాళ్ళ రియల్ లైఫ్లో మనం అర్థం పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది. సో అలా అనిపించింది ఈ మూవీ చూసినప్పుడు. ఒక థియేటర్లోకి వచ్చినప్పుడు నేను ఒక సినిమాకి వెళ్ళిన ఫీలింగ్ రాలేదు. ఒక విషయం గురించి నేను తెలుసుకుంటానేమో, ఇది నిజంగా జరిగిందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ లోకి నాకు వాళ్ళు తీసుకెళ్లారు మూవీ చూస్తున్నంతసేపు కూడా. మూవీలో ఎక్కడ కూడా ఒక ఫేక్ ఎమోషన్ కానీ, ఒక ఫేక్ ఎలివేషన్స్ కానీ, ఒక అన్వాంటెడ్ సీన్స్ కానీ ఏమీ లేవు. మొత్తం కూడా స్టోరీ ప్లాట్ మీదే నీట్గా మూవీ అంతా తీసుకెళ్లారు. అండ్ ఈ మూవీలో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లైక్ ఏంటంటే చిన్నపిల్లల ఫోన్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాంటి కొన్ని మంచి పాయింట్స్ కూడా వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో టెక్నికల్ థింగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎందుకు బాగున్నాయని చెప్పానంటే ఈ మూవీ మొత్తం 90 లొకేషన్స్లో షూట్ చేశారు. ఈ 90 లొకేషన్స్ కూడా ఒక పర్టికులర్ విలేజే, కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో 90 లొకేషన్స్ వాళ్ళు వెతికారు అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అదొక మంచి పాయింట్. అండ్ ఇంకోటి ఈ ఫిలిం గ్రేడింగ్ అదంతా కూడా చాలా న్యాచురల్గా మనకు కనిపిస్తాయి. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గ్రేడింగ్స్ అవన్నీ చేయాలి. చాలా ఫ్లాట్గా, చాలా ప్లెజెంట్ కలర్స్ యూజ్ చేశారు గ్రేడింగ్లో కూడా. సో అది కూడా మనకి ఒక ఫీల్ని తీసుకొస్తుంది చూసినప్పుడు. అండ్ ఈ ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కీ అని చెప్పాలి. మనకి ఈ ఫిలింలో ఎమోషనల్ సీన్స్ కానీ, కొన్ని ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ మనకి చాలా బాగా అనిపించింది విత్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్. మనకు రెగ్యులర్ మూవీస్ కాకుండా, ఇప్పుడు వస్తున్న అన్ని రెగ్యులర్ మూవీస్ ప్యాటర్న్లో కాకుండా ఒక డిఫరెంట్, ఒక ఎమోషనల్ టచ్ ఉన్న ఫిలిం చూడాలి అనుకుంటే ఈ చిన్న అనేది మీకు పర్ఫెక్ట్ అనమాట, మీకు మీ ఫ్యామిలీకి. సో అదండి ఈ మూవీ రివ్యూ. సో వీడియో నచ్చినట్టు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో అఖిల్ పాలడ్గు టేల్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.